ఒకప్పుడు ఒక అడవిలో అన్ని జంతువులు కలసి జీవించేవి. అయితే ఎప్పటికప్పుడు చిన్న చిన్న విభేదాలు, కలహాలు జరుగుతుండేవి. ఎవరూ సరైన నిర్ణయాలు తీసుకోలేకపోతున్నారు. అప్పుడు ఆ అడవికి కొత్తగా వచ్చిన సింహాన్ని జంతువులన్నీ తమ నాయకుడిగా ఎంచుకున్నాయి. సింహం ముందుగా అడవి సమస్యలు తెలుసుకోవడానికి ప్రతి జంతువుతో మాట్లాడింది. దాన్ని బట్టి సమస్యల మూలాన్ని గుర్తించి, ప్రతి జంతువు సమానంగా ఉండే విధంగా నియమాలు రూపొందించింది. అందరూ అనుసరించాల్సిన కొన్ని నియమాలు, నియంత్రణలు పెట్టింది. ఉదాహరణకి, తినే ఆహారంపై, నీటి వనరుల పంచకంపై, చిన్న జంతువుల భద్రతపై ప్రత్యేక శ్రద్ధ చూపింది. ఒక రోజు అడవిలో కొద్ది నీటే మిగిలింది. ఆ సమయంలో కొన్ని పెద్ద జంతువులు అది మొత్తం తాగాలని ప్రయత్నించాయి. అప్పుడే సింహం వచ్చి, ప్రతి ఒక్కరికీ నీటిపై హక్కు ఉంది, మనం సమానంగా పంచుకుందాం అని చెప్పింది. అలా సింహం ధైర్యంగా, న్యాయంగా వ్యవహరించి అందరికీ నమ్మకాన్ని కలిగించింది. సింహం ఇచ్చిన ఆదేశాలను జంతువులు గౌరవించాయి. ఆ అడవి ఇక శాంతిగా మారింది. చిన్న పెద్దలందరూ సంతోషంగా జీవించగలిగారు. సింహం చూపిన నాయకత్వం జంతువులకు దిశానిర్దేశం అయింది. ఈ కథ మాకు నేర్పింది ఏమిటంటే, నాయకుడు ఆలోచనతో, ధైర్యంతో, న్యాయంతో ఉండాలి. తన స్వార్థం కోసం కాకుండా, అందరి మేలు కోసం పనిచేయాలి. సింహం లాంటి నాయకుడు ఉంటే సమాజం ప్రశాంతంగా, పటిష్టంగా ఉంటుందనే విషయానికి ఈ కథ ద్వారా మనం గ్రహించవచ్చు.